తెలంగాణ రాష్ట్రంలో మేడారంలో 70 కోట్ల చిల్లర ప్రాజెక్టు టెండర్ విషయంలో ఓ పంచాయతీ అయింది. మీ అందరికీ నిమిత్తమే. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కంపెనీకి ఆ కాంట్రాక్ట్ రావాలి అంటే ఆయన సన్నిహితులకు కాంట్రాక్ట్ రావాలి ప్రయత్నం చేసింది. అక్కడ కొండా సురేఖక్క అంటారుగా టెండర్ వేసింది. అక్కకు సంబంధించిన వ్యక్తులకు వచ్చింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కోపం వచ్చింది. అరే నేను ఒక మంత్రిని, అది కూడా రెడ్డిని, అట్లాంటిది ఒక బీసీ నన్ను కాదని ఆమెకు రావడం ఏంది, ఆమె నా మాట ఒంటరిగా వినకపోవడం ఏందని అన్న కోపానికి వచ్చింది. కోపానికి వచ్చి ఒక ఆడబిడ్డ పైన, ఒక బీసీ బిడ్డ పైన కుట్రలు చేసి ఆమెని కేసుల పాలు చేసి ఆ డెక్కన్ సిమెంట్ అనే విషయంలో ఎవడో కేసు పెట్టిందో అది కేసు అయ్యింది. ఈ ఓఎస్డీని తొలగించరు. ఆ ఓఎస్డీ అంటాడు పర్సనల్ గా ఫ్యామిలీ మెంబరు వాడిని ఎత్తుకపోవడానికి అర్ధరాత్రి 12 గంటల తర్వాత అనుకుంటా మరి అర్ధరాత్రి పోలీసులను మోహరించి ఆయన ఎత్తుకపోవడానికి చూసిన కిరాతకమైన రాజకీయం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చల్లగా ఉన్నాడు. ఎచ్చగా తిన్నాడు, పచ్చగా పడినాడు. అసలు ఏం జరగలేదు, ఏమీ చేయలేదు, నాకు ఏం సంబంధం లేదు, నా అంత శుద్ధ పూసే లేడు. పత్తిత్తుకు మరొక మారు పేరు నేనన్నట్టుగా పొంగులేటి శ్రీనివాస్ సైలెంట్ ఉన్నాడు. కానీ లోపలంగా చేయాలని నీచమైన రాజకీయం చేసిండు. చేయడానికి ప్రత్యక్ష నిదర్శనం ఇదే. లోపలంగా చేసిండు. ఎందుకంటే ఇక్కడ దొరది గెలవాలి, ఒక దొర గెలవాలి, గెలవకపోతే అహంకారం ఒప్పుకోదు. సో ఇప్పుడు ఆ దొర గెలవడం కోసం మరి రాజకీయం నడిపించాడు. ఇంకా సల్లమర్చిండు. ప్రస్తుతానికి అంతా కూల్ మోడ్లోకి వెళ్ళిపోయింది. సిచ్యువేషన్ కూల్ మోడ్లోకి వెళ్ళిపోయింది. సీఎం రేవంత్ తో కొండా దంపతులు భేటీ అయ్యారు. కొండా మురళి, కొండా సురేఖ భేటీ అయ్యారు. ఇక్కడ ఈయన గారు ఉన్నారు, ఈయన గారు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళతోనే మారింది. ఇక్కడ ఒక్క రెడ్డి గారు లేరు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు ఎవరైతే ఈ పంచాయతీలో ప్రధానంగా పాత్ర పోషించారనే ఆరోపణలు వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎందుకు లేరు అంటే వాళ్ళందరూ ఉంచే మరి పంచాయతీ జరిగిపోతుంది. వాళ్ళు అక్కడనే ఉండరు, వాళ్ళు దొరలు కదా, వాళ్ళు దూరంగా ఉండి కథ నడిపించరు. ఫైనల్ గా ఈమె నోరు మూపించరు. ముయ్యకపోతే కాంగ్రెస్ పార్టీ బతుకు బజార్లో పడే పరిస్థితి ఉన్నది. ఆమె కూతురు కానీ, సుస్మితా పటేల్ కానీ, ఈమె కానీ నోరు ముయ్యకపోతే యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బతుకు బజార్కు పడే పరిస్థితి వచ్చిందని ఇలా కాలబేరానికి వచ్చింది. కలిసిరంటాడు. కలుసుడుగా ఇది బెదిరించి మరి అదిరించి మరి భర్తీమీలు ఆడి తెచ్చుకున్నాడు. కానీ ఇక్కడ పోలీసులు ఎందుకు తొలగించరు, అంటారు గన్మేన్లు ఎందుకు తొలగించరు, వాళ్ళ పైన ఎందుకు కుట్రలు చేస్తారు, ఒక్కదాని సమాధానం చెప్పలేదు. ఇంకోటి ఈయన గారు గన్నిచ్చి మరి సుమిత అంటూ పంపిండా అనే ఆరోపణలు ఇంతవరకు స్పందించలేదు. ఇదే రాష్ట్రంలో రోహిన్ రెడ్డి అంటోడు రేవంత్ రెడ్డి అనుచరుడిగా ఉండి చేసే అక్రమాల గురించి స్పందించలే. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, కొండరెడ్డి గారు వీళ్ళందరూ ఏ రకంగా సెటిల్మెంట్లు దందాలు వేసుకొని బతుకురని ఆరోపణ చేసింది. దానిపై కూడా స్పందించలేదు. ఏది మాట్లాడినా అంటారుగా ఇంత తాడు గురితే డొంక బయటపడుతున్నట్టుగా వీళ్ళందరూ ఇప్పుడు కొండా సురేఖ నోరు మూపించడం లక్ష్యంగా పెట్టుకొని అలా చర్చ జరిపి ఈ ఇష్యూను క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు. ఇట్లా నిన్నమారదాకా ఈ పొన్నం ప్రభాకరు, అడ్లూరు లక్ష్మణ్ క్షమాపణ పంచాయతీ, తర్వాత వివేక్ వెంకటస్వామి, అడ్లూరు లక్ష్మణ్, తర్వాత ఇగో ఇక్కడ జీవన్ రెడ్డి, అడ్లూరు లక్ష్మణ్, శ్రీధర్ బాబు, ఇవాళ మళ్ళా కొత్త పంచాయతీ. ఇది పాతదే. అటు పోతే మా రాజన్నది, ఇటు పోతే జడ్చర్ల పోతే అనంత్ రెడ్డిది. ఇట్లా తలకాయ మొత్తం లొల్లి 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 పెట్టుకొని మా రేవంత్ అన్నకు మైండ్ వలిగిపోతుంది. ఏం పాపం చేసిండ్రా, ఎందుకన్నా టార్చర్ పెడుతురు, నన్ను కోసుకొని తినర్రా, నన్ను సంపూర్యా, ఏం టార్చర్ రా ఇది అన్నట్టుగా రేవంత్ అన్న పాపం బాధపడుతుంది. బాధపడి నేను చేసే లంగా కథలు మొత్తం బయట పెడతాడుందిరా, పిలువుర్యా, మాట్లాడదామని అని పిలిపించి మరి మాట్లాడిండు. కానీ ఈ చర్చలు ఎంతవరకు ఫలించినాయి, ఎప్పటి వరకు సైలెంట్ మోడ్లో ఉంటారు. కొండా దంపతుల సంగతి తెలిసిందే. ఏ క్షణమైనా వాళ్ళు బాంబులు వేసే అవకాశం ఉంటుంది. మరి దీపావళి పటాకి ఇప్పుడు వేలింది, తుసుబుడ్డి కొడుతుంది. తుసుబుడ్డి మరి ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు. దీపావళికి అయితే మంచిగానే రేవంత్ అన్న బాంబులు వేయకుండా ఆపే ప్రయత్నం చేసిండు. ఇంకా ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై చర్చ పెట్టినట. వారితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సైతం ఉన్నాడు. హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి నివాసంలో కొండా సురేఖ దంపతులు సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిరు. దీపావళి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఆయనతో భేటీ అయినట్టు తెలిసింది. ఇటీవల జరిగిన పరిణామాలపై సీఎంకు వివరించినట్టు సమాచారం. వారితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సైతం ఉన్నారు. ఇంతవరకు విషయం. వాళ్ళంతా కలిసిపోయారు. ఆమెకి ఏదో చదివిచ్చారు. అమ్మని దండం పెడతాం, చదివిపోతుంది, లోకంలో నవ్వుతారు,
జర 4 రోజులు నోరు మూసుకోమ్మా అంటే మన సైలెంట్ మోడ్లో పోతుందా పోదా? పోకపోతే రేవంత్ అనుకునే ప్రమాదం ఏంది? ఇప్పటికే అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ అంటారు మూసీ ప్రక్షాళన. నిన్నమన్న ఏదో ఈడ లెస పంచాయతీ నడుస్తున్నది. దీని పేరేం పేరా? నార్సింగి దగ్గర మంచిరేవుల దగ్గర పెద్ద పంచాయతీ నడుస్తుంది. దాని సంగతి ఏందో తెలియదు. ఇట్లా కాంగ్రెస్ పార్టీలో అవినీతి కుంభకోణాలు బయటపడుతున్నాయి. వాళ్ళకు వాళ్ళే అనుకొని బయటేస్తారు. బీఆర్ఎస్ పార్టీ అటాక్ చేస్తుంది వాళ్ళ పైన. ఏం సంగతి, ఏం కథ, ఏం లంగాపాలు చేస్తున్నారు, ఏం కథ అని 24 గంటలు ఫోకస్ చేస్తుంది. కానీ ఇంత అవినీతి ఆరోపణలు జరుగుతున్నా, ఇంత పెద్ద ఎత్తున ఇది జరుగుతున్నా ఎక్కడా కూడా బీజేపీ నాయకులు పెద్దగా దీన్ని రాజకీయంగా మైలేజ్ తీసుకొచ్చుకొని వాడుకునే ప్రయత్నం చేస్తుంటే కనిపిస్తలేదు. మరి తెలివి లేదా, తెలివి రాకనా, తెలివి ఉన్నా ఎందుకు లేనా, లేకపోతే రేవంత్ రెడ్డి మనోడనా, మరి అది ఏం కుట్రా ఏందనేది నాకు తెలుస్తుంది. కానీ సీరియస్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంత పెద్ద అవినీతి ఆరోపణలని, ఎన్ని లంగా పనులు చేయని, ఓటుకు ఓటు చోరీ చేయని, ఇక్కడ జూబ్లీస్ లా ఎన్ని చేసినా సైలెంట్ మోడ్, స్విచ్ ఆఫ్ అంటే స్విచ్ ఆఫ్ అదే నడుస్తుంది. మరి ఇది ఎప్పటి వరకు నడుస్తుంది ఏమనేది చూడాలని అవసరంగా అనిపిస్తుంది. ఇది మేజర్ గా ఇంకొక వార్త.